పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నాము. పల్లెల్లో చాలామంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళు స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లో కానీ డయాగ్నోసిస్ అవుతుంది. ఒకటో స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ డయాగ్నోసిస్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది చేయగలిగే వాళ్ళు గ్రామీణ వైద్యులు మాత్రమే అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సహకారం లేకుండా మనం చేయలేమని అనుకుంటున్నాను. సో గ్రామీణ వైద్యులందరినీ మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం అందరినీ కోరుతున్నాము. క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని, జనాల్ని తొందరగా వాళ్ళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి పెద్ద పెద్ద ఆసుపత్రులు, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీకి కానీ తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం చేయించాలని కోరుతున్నాను. మీ పేరు సార్? డాక్టర్ గోవిందరెడ్డి. ఇది చాలా యొక్క భవిష్యత్తు భద్రత కోసం గ్రామీణ వైద్యుల యొక్క ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క భద్రత గురించి మీరు ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఎమ్మెల్యే తాలూకా గ్రామీణ వైద్యుల సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులకు అప్పటి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవలకు గుర్తించి 429 జీవో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 75% గ్రామీణ వైద్యులకి శిక్షణ తరగతులు కూడా చేసి శిక్షణ పూర్తి కూడా చేసుకున్నాం. మాకు శిక్షణ పూర్తి చేసిన తర్వాత మాకు ఒక సర్టిఫికేట్ కానీ ఇవ్వగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ప్రథమ చికిత్స చేసుకొని అర్ధరాత్రి అయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా సరే మేము పాల్పంచుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఏది అయినా మాకు గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. ప్రభుత్వ సంక్షేమాల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మమ్మల్ని గుర్తించాలని, తర్వాత మాకు ఏ జీవో ఇచ్చారో దాన్ని అమలుపరిచి మాకు సర్టిఫికేట్ రూపంగా ఇవ్వాలని జి శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు.